మిత్రులందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలండి. సంక్రాంతి తర్వాత మరునాడు వచ్చేదాన్ని కనుమ అని అందరము సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాము. పశువులను ఆరాధించడం, ఉల్లాసంగా చేయడం కనుమ పండుగ ప్రత్యేకత. వ్యవసాయ కార్యకలాపాల్లో ప్రజలకు సహాయపడే పశువులకు ఈ పండుగ అంకితం. గోకులంలోని ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజు ఇదే రోజు అని పెద్దలు చెప్తున్నారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకారంగా ఉండే మూగజీవులను ఆరాధించే రోజు కనుమ పండుగ అండి. పశుపక్షాదులకి గౌరవాన్ని ఇచ్చే రోజు ఈ రోజు. ఇంటికొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలోనే ఉన్న ఒక అడవికి బయలుదేరతారు. అక్కడ దొరికే నానా రకాల మూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను తెలుగు ప్రజలు రంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కనుమ పండుగ రోజున పశువులను అలంకరించి వాటికి ప్రత్యేక భోజనం పెట్టి దేవాలయాలకు తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత పశువులన్నింటినీ పొలాల్లోకి, బావుల వద్దకు కానీ, చెరువుల వద్దకు కానీ తీసుకుని వెళ్ళి స్నానం చేయించి, ఈత కొట్టించి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత వాటి కొమ్ములకు పదునైన కత్తితో బాగా చెరిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్నవారు కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో పంట చేళ్ళు పరిగిలిపోయి ఉన్నందున పశువులన్నింటినీ వదిలివేస్తారు. వృత్తిలో రైతులకు సహాయపడినందుకు రైతులు కృతజ్ఞతా భావంతో ప్రేమపూర్వకంగా వాటిని గౌరవించి పూజిస్తారు. కనుమ పండుగ రోజు సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి వండి పెడతారు. పొంగలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యము, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయేవారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఆ రోజుకు అది అతిపెద్ద కుప్పగా తయారై ఉంటుంది. దాన్ని చిట్లా కుప్ప అని అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్ళు తయారై ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తలిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజానంతరం మొక్కున్నవారు చాకలి చేత కోళ్లను కోయించుకుంటారు. అప్పటికి బాగా చీకటి పడి ఉంటుంది. పశువుల కాపర్లందరూ ఊరి పశువులన్నింటి అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తలిగలోని పొంగిల్ని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సగం పోలిగానికిచ్చి, పోలిగాడు అంటే పశువుల కాపరి, పోలిగానికిచ్చి తినమని చెప్తాడు. తర్వాత అక్కడున్న చిట్లా కుప్పను నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటినీ బెదరగొట్టి చెదరగొడతాడు. అవి బెదిరి చేళ్ళెంబడి పరుగు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదరగొడుతున్న పోలిగాని వీపున చాకలి తన చేతితో ఉన్న చాకలి తన చేతిలో ఉన్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తలిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపిగా ఇంటికి వెళ్ళిపోతారండి. ఈ సందర్భంగా పెద్ద మొక్కున్నవారు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. దాని రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని పొలి అంటారు. ఆ పొలిని తోటోడు కానీ నీరు గట్టెటోడు కానీ తీసుకొని పోయి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో పోలో పొలి అని అరుస్తూ చల్లుతారు. అప్పుడే కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారండి. అంటే తమ పశుమందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేళ్లను, కోడిని ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటారు. అప్పటికప్పుడే ఒక పొట్టేలు పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండుగ పరిసమాప్తి అవుతుంది. తమిళనాడు, చిత్తూరు జిల్లాల్లో ఈ కనుమ పండుగ రోజున జల్లికట్టు అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారండి. అటు పశువులకు, ఇటు మనుషులకు ప్రమాదకరమే అయినందున ప్రభుత్వం దీన్ని నిషేధించింది. వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను వివిధ పద్ధతుల్లో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా, అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర ప్రాంతాల్లోని పల్లెల్లో ఈ పండుగ జరుపుకోవడంలో ఒక ప్రత్యేకత కూడా ఉందండి. ఇంకా పంట పొలాల్లో వచ్చిన వడ్లను గుత్తులుగా వాటిని ఇండ్లకు గుమ్మం ముందు పందిళ్లలో కడతారు. అప్పుడు ఆ వడ్ల గింజలను తినడానికి పిచ్చుకలు, పక్షులు వస్తూ ఉంటాయి. అలా పక్షులకు కూడా ఆహారం పెడతారు. ఇలా రైతు తాను బతకడమే కాకుండా మనకు ఆహారాన్ని అందిస్తూ ఇలా పశుపక్షాదులకు కూడా ఆహారాన్ని ఇస్తూ ఎంతో సేవ చేసుకుంటున్నాడు. అందుకే రైతును ఎప్పుడు మర్చిపోవద్దు. రైతులు బాగుంటేనే మనం బాగుంటాము.
వాళ్ళు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండి మంచి పంట పండిస్తేనే మనకు కూడా మంచి ఆహారం వస్తుంది. కడుపు నిండా తిండి తింటామండి. ఎంత పని చేసినా ఎంత సంపాదించినా తినడానికి తిండి గింజలు లేకపోతే అల్లాడిపోతాము. అందుకే మనకి పంట పండించి మనకు ఒక ముద్ద అన్నం పెట్టే ఆ రైతులకు హ్యాట్స్ ఆఫ్ అండి. నేల తల్లిని నమ్ముకొని భూసేవ చేస్తూ మనకు ఆహారాన్ని అందిస్తున్న రైతులకు మరొక్కసారి పాదాభివందనాలు చేసుకుంటూ మిత్రులందరికీ మరొక్కసారి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.